హా, ఇది చాలా ఇంపార్టెంట్ వార్త. కొంచెం లేట్ అయింది. నేను 4 రోజుల క్రితమే చెప్పిన. నాకు ఈ వార్త గుర్తున్నది. మీకు ఇప్పుడు పేపర్లో వచ్చింది కాబట్టి చదివి చెప్పేటువంటి బాధ్యత కూడా ఉన్నది. మొన్న నేను చెప్పినప్పుడు కొంతమంది నవ్వుకున్నారు. ఇప్పుడు చూడు రీడ, బాలికల వివాహ వయసు 9 ఏళ్లే. ఇరాక్ పార్లమెంట్లో అనాగరిక బిల్లు. అంటే దిస్ షోస్ వాట్ దే ఆర్ అనేటువంటిది. దాన్ని అర్థం చేసుకోవాలి. బాలికల కనీస వివాహ వయస్సును 9 ఏళ్లకు, బాలురకు 15 ఏళ్లకు తగ్గించేందుకు ఇరాక్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే పితృస్వామ్య కట్టుబాట్లతో నిండిన సమాజంలో ఇరాక్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదిత బిల్లు మహిళల హక్కులను కాలరాస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అనాగరిక వివాదాస్పద బిల్లుపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఇరాక్లో బాలికల వివాహ వయస్సు 18 సంవత్సరాలు ఉంది. ప్రస్తుత బిల్లు పాస్ అయితే బాలికల 9 ఏళ్ళు, బాలురకు 15 ఏళ్లకు వివాహం చేసుకోవడానికి చట్టపరంగా ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఈ బిల్లును ప్రవేశపెట్టిన ఎంపీ రయీద్ అలీ మాలికీకి స్వలింగ సంపర్కం, లింగ మార్పిడి శస్త్రచికిత్సలను నేరంగా పరిగణించే వ్యభిచార వ్యతిరేక చట్టంతో సహా పలు వివాదాస్పద సవరణలను ప్రతిపాదించిన చరిత్ర ఉంది. ఇరాక్లో ఇప్పటికే 28% మంది బాలికలకు 18 ఏళ్లలోపే వివాహం జరుగుతోందని గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇక ఆ న్యూస్ చదివిన తర్వాత దాని గురించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే బాల్య వివాహాలు మీ దేశంలో బాగా జరిగాయని చెప్పేసి జనాలను తప్పుదోవ పెట్టి, జనాలను తప్పుదోవలో మార్చి, జనాల బ్రతుకులతో ఆడుకొని మత మార్పిళ్లు చేసినటువంటి ముఠాలు మరి దీని విషయంలో ఏమంటాయో. 9 ఏళ్ళకే పాపకి పెళ్ళంట. ఆడపిల్లకి ఏ దేశం అయితే ఏంది, ఆడపిల్లే, చిన్నపిల్లే. కనీసం సమాజం అంటే ఏంది, సమాజంలో ఏముంటుంది, పెళ్ళి అంటే ఏంది అనేటువంటి తెలియని వయసులో 9 ఏళ్ళకి ఆడపిల్లకి పెళ్ళా? 9 ఏళ్ళకి. అండ్ దిస్ ఇస్ వాట్ ఇరాక్ ఈస్ డూయింగ్. వాట్ డూ దే ఫాలో? నో దట్ యూ విల్ అండర్స్టాండ్.